కడప జిల్లా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప ఓల్డ్ రిమ్స్ సర్కిల్ వద్ద సయ్యద్ గౌస్ పీర్ 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. యావత్తు భారతదేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలపై టార్గెట్ చేస్తుందని వారు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. అన్ని ఇక్కడ రావడం జరిగింది. అందరూ గొంతెత్తి ఒకటే చెప్తున్నారు, ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరము. ఇది మతానికి సంబంధించింది కాదు. మతం పేరు చెప్పుకొని వాళ్ళ భూములను ఆస్తులను లాక్కుంటున్నారు. ఈ రోజు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులు, రేపు ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కూడా లాక్కొని ఈ కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకి ఇచ్చే, వాళ్ళ చేతులు పెట్టే విధంగా, వాళ్లకు ఈ ఆస్తులు అప్పగించే విధంగా ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికోసం ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరు పోరాడాలి, దీనికోసం గొంతెత్తాలి. మరియు అతి ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, మన రాష్ట్రంలోని ఈ టీడీపీ, జనసేన, వైసీపీ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో దీనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్దతు తెలపకూడదు. ఎందుకంటే మన రాష్ట్ర పార్టీలు మద్దతు తెలిపినట్టయితే మన రాష్ట్రంలోని ఈ వక్ఫ్ ఆస్తులు పోవడమే కాదు, ఈ వక్ఫ్ ఆస్తులు మన దేశంలో ఆర్మీ మరియు రైల్వే తర్వాత అతిపెద్ద ఆస్తులు. ఈ దేశంలోని ఆస్తులు అన్ని పోయేదానికి ఈ మూడు పార్టీలే కారణమవుతాయి. కాబట్టి ఈ నిరాహార దీక్ష సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సయ్యద్ గౌస్ మరియు ప్రజా సంఘాలు మరియు ఇండియా కూటమి, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి వ్యతిరేకిస్తున్నాం. దీన్ని హెచ్చరిస్తున్నాము. ఈ మన రాష్ట్ర పార్టీలను, మన రాష్ట్ర ఈ ఒక నల్ల చట్టము ముస్లింలకు మేలు జరుగుతుందని అబద్ధం చెప్పుతూ బాగు చేసేదానికి అని చెప్పేసి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చింది. అది ముస్లింలను బాగు చేయడం కాదు, నాశనం చేసేటందుకు ఈ బీజేపీ ప్రభుత్వము కుట్ర పడుతుంది. భారతదేశంలో అత్యధికంగా 3వ స్థానంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసి ముస్లింలకు ఆర్థికంగా దెబ్బతీసి ఈ ఆస్తులన్నీ పెద్ద సమస్యలకు కట్టపెట్టేందుకు కుట్రపూరితంగా ఈ బిల్లును తీసుకొచ్చడం జరిగింది.